శివ ఓం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్తో చాలా ఈజీగా బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలో మీకు చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ని 2 ఫోల్డింగ్స్ మీద ఇట్లా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని మార్జిన్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ 2 ఫోల్డింగ్స్ మీద బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఫిట్టింగ్, తర్వాత డాట్స్, తర్వాత మార్జిన్ అనేది మన ఇష్టం, మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. తర్వాత ఆర్మ్ హోల్ లెంత్, తర్వాత బ్లౌజ్ మిడిల్ పార్ట్ తీసుకుని షోల్డర్ టు డాట్ తీసుకుని కరెక్ట్గా లెంత్ మార్క్ చేసుకోవాలి. తర్వాత మార్జిన్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసిన లైన్స్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత సేమ్ ఇట్లానే, ఇదేంటంటే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇట్లా బ్లౌజ్ని బట్టి మనం ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాం. ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ డ్రా చేసుకుని సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ నెక్ అయితే ఎంత ఉందో అంత సేమ్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని కలిపేసుకోవాలి. ఇట్లా కస్టమర్ ఏ నెక్ పెట్టమంటే మనం ఆ నెక్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన మెజర్మెంట్ బ్లౌజ్కి నెక్ వచ్చేసి నేను రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. సేమ్ అట్లనే డ్రా చేసుకోవాలి. స్క్వేర్ అయితే స్క్వేర్, రౌండ్ అయితే రౌండ్. ఇప్పుడు షోల్డర్కి మిడిల్ పార్ట్లో కింద 4 ఇంచెస్ డాట్ మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇక్కడ పిక్లో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత సేమ్ మనం ఏదైతే డ్రా చేసుకున్నామో దాన్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే ముందు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని క్రాస్ కటింగా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి లైట్ క్రాస్ కటింగ్ ఉంది. సో నేను ఇప్పుడు చూశారు కదా బ్యాక్ పార్ట్ ఏ విధంగా వేసానో అట్లా లైట్ క్రాస్లో వేసుకుని ఫస్ట్ నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ డ్రా చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ లోపలికి ప్లస్ అది కలిపి మార్జిన్ పెట్టుకుని హుక్స్లు పట్టి డ్రా చేసుకోవాలి. తర్వాత మిడిల్ డాట్ లెంత్ ప్లస్ స్టిచ్చింగ్ లోపలికి కావాల్సిన మార్జిన్తో కట్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా మార్జిన్తో పాటు కట్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసామో అది మంచిగా రౌండ్ నెక్తో సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ 3 డాట్స్ని నీట్గా బ్యాక్ పార్ట్ తీసేసి ఈ 3 డాట్స్ని నీట్గా ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఇది ఫిట్టింగ్. మనం ఫ్రంట్లో లో తీస్తాం కదా, దానికోసం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనం ఇప్పుడు ఎట్లా డ్రా చేసామో దాన్ని సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని నీట్గా సేమ్ మార్కింగ్ ఎట్లుందో అట్లనే కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఒక న్యాచ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫిట్టింగ్ కోసం ఒక న్యాచ్ పెట్టుకోవాలి. సేమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని ఇప్పుడు మనం డాట్స్ మార్క్ చేసుకుందాం. మెజర్మెంట్ బ్లౌజ్కి డాట్స్ ఎట్లా ఉన్నాయో అంటే అందరికీ ఒకేలాగా ఈ డాట్స్ రావు. ఎవరి మెజర్మెంట్ని బట్టి వాళ్ళకి డాట్స్ వస్తాయి. కాబట్టి మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఎట్లా వచ్చిందో దాన్ని బట్టి వీళ్ళ డాట్స్ని డ్రా చేసుకోవాలి. సేమ్ ఇట్లా డ్రా చేసుకుని ఫస్ట్ హుక్కులు పట్టి దగ్గర 2 ఇంచెస్ ఉండేలా చూసుకుని డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ మిడిల్ పార్ట్ పట్టుకుంటే మనకి మిడిల్ డాట్ వచ్చేస్తుంది. మెజర్మెంట్ బ్లౌజ్కి లెంత్ విడ్త్ ఎంత ఉందో చూసుకుని సేమ్ దాన్ని
నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ మిడిల్ డాట్ పట్టుకుంటే మనకి ఇక్కడ చంక దగ్గర డాటు వస్తుంది. ఈ 3 డాట్లకి మొత్తం అన్నిటికి మ్యాచ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు 2 పార్ట్లకి మంచిగా కప్ అనేది మంచిగా సెట్ అవుతుంది అన్నమాట. ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ మీద మనం ఇప్పుడు దాకా బ్లౌజ్ కటింగ్ అయింది. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద మనం హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాం మీకు. ఫస్ట్ మార్జిన్ 1/2 ఇంచు మార్జిన్ ఉండేలాగా పీస్ సమానంగా పెట్టుకుని కట్ చేసుకోవాలి. తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ లెంత్ డ్రా చేసుకోవాలి. లెంత్ ప్లస్ స్టిచ్చింగ్ లోపలికి. తర్వాత లూజ్ మార్క్ చేసుకోవాలి. లూజు లెంత్ 2 మార్క్ చేసుకున్న తర్వాత ఈ 3 డాట్స్ని నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత మార్జిన్ తీసుకోవాలి. మార్జిన్ మన ఇష్టం, 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ దాకా మనం మార్జిన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక న్యాచ్ పెట్టుకోవాలి ఫిట్టింగ్ కోసం. ఇది మార్జిన్ నీట్గా పెట్టుకోవాలి. తర్వాత మిడిల్ డాట్ దగ్గర ఒక న్యాచ్ ఇవ్వాలి. మిడిల్ దగ్గర ఒక న్యాచ్ ఇవ్వాలి. తర్వాత మనకి ఇది ఫ్రంట్ పార్ట్కి కొంచెం డౌన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం డౌన్ చేసుకుని దాన్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అని మనకి తెలియడం కోసం చిన్న న్యాచ్ పెట్టుకోవాలి అక్కడ. ఇప్పుడు క్రాస్ బెల్ట్స్ కట్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్స్ కోసం ఇలా 2 పీసెస్ని మనం సెట్ చేసుకుని ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్కి లెంత్ విడ్త్ చూసుకుని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్కి వచ్చేసి లెంత్ ఏమో 10 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని లైట్ క్రాస్గా మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్ కటింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.